ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి నేను హాలోవీన్ డ్రెస్సెస్ ఫోటోషూట్ ట్రై చేస్తున్నానండి పాపకి. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఈ టైంలో హాలోవీన్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో పిల్లలందరూ హాలోవీన్ డ్రెస్సెస్ వేసుకుని క్యాండీస్తో పట్టుకుని ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి క్యాండీస్ కలెక్ట్ చేయడం ఈ విధంగా చేస్తూ ఉంటారు. బట్ ఈ ఇయర్ అయితే కరోనా గురించి కొంచెం ఎవరైతే సెలబ్రేషన్స్ ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు హాలోవీన్ ఫోటోషూట్ కానీ డ్రెస్సింగ్ అంతా మిస్ అవుతున్నారు కదా. సో పాప అయితే హాలోవీన్ డ్రెస్సెస్ అయితే వేయమంది. సో అందుకే నేను 2 మోడల్స్ అయితే ట్రై చేస్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ డ్రెస్ అయితే బ్లాక్ డ్రెస్తో ట్రై చేస్తున్నాను. సో ఇది ఏ విధంగా ఉంటుందో చూడాలి ఇప్పుడు. ఈ డ్రెస్ అయితే విచ్ మోడల్ అయితే ట్రై చేస్తున్నానండి. సో ఇది అయితే లాంగ్ జాకెట్ ఉంది కదా, సో అది యాక్చువల్గా నాది. పాపకైతే ఇలాంటి లాంగ్ కోట్ అయితే లేదు. సో అందుకే నేను విచ్ మోడల్కి, సో ఆమె అట్లా కోట్ వేసుకుంటుంది కదా, సో ఆ గెటప్కి అయితే బాగా సూట్ అవుతుంది అన్నట్టు అన్నీ బ్లాక్ అయితే టాపు లెగ్గిను అట్లా అన్నీ బ్లాక్కి తీసుకున్నాను అన్నమాట. సో అంతేకాకుండా షర్ట్కి క్యాప్ కూడా వచ్చింది. సో బాగా సూట్ అవుతుంది అన్నట్టు ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాను. సో ఇది ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ బ్యాట్స్మెన్ గెటప్ వేసినప్పుడు తీసుకున్నాను అనమాట. సో అది కూడా సెట్ అవుతుంది అన్నట్టు అది పెట్టేశాను అన్నమాట. సో ఈ గెటప్ అయితే ఫస్ట్ అయితే ట్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే ఇంకొక హాలోవీన్ సెటప్ కూడా నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ విధంగా నార్మల్గా, దీనికి ఏం పెద్ద మేకప్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ విచ్ డ్రెస్ కాబట్టి బ్లాక్గా మనకి ఫేస్కి డార్క్ సర్కిల్స్ లాగా ఆ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది అంతే. సో అందుకే నేను జస్ట్ ఫేస్కి అక్కడక్కడ బ్లాక్గా లైన్స్ ఆ విధంగా పెడుతూ ఉన్నాను అన్నమాట. అనుకోకుండా అయితే స్టార్ట్ చేసాం కదా. యాక్చువల్గా అయితే విచ్ గెటప్కి మనకి మెయిన్గా క్యాప్ కూడా ఉండాలి, బట్ ఆ క్యాప్ అయితే లేదు కదా. సో నేను అందుకే ఈ హెయిర్ పిన్తో అయితే ఈ విధంగా పెట్టేశాను అన్నమాట. సో దీనికి మెయిన్గా అన్ని డ్రెస్సింగ్ గెటప్ అంతా వేసేస్తాం. సో మెయిన్గా మిస్ అయింది చూడండి బ్రూమ్ స్టిక్. సో బ్రూమ్ స్టిక్ అయితే ఈమె ఆల్రెడీ కొత్తది బ్రూమ్ స్టిక్ ఉంది, సో నేను అది ఇచ్చేసాను అన్నమాట పాపకి. సో ఈ విధంగా అయితే కంప్లీట్గా విచ్ గెటప్ అయితే బాగా వచ్చేసింది అన్నమాట. సో ఈ గెటప్ అయితే బాగా సూట్ అయింది, ప్లస్ ఆ పాప కూడా అయితే బాగా ఎంజాయ్ చేసింది. విచ్ గెటప్ అయితే చూసేసారు కదండి. సో ఈ గెటప్లో ఆమె హాలోవీన్ ఫోటోషూట్ కూడా చేసేసాను. నెక్స్ట్ అయితే ఇంకొక డ్రెస్ అయితే చేంజ్ చేస్తున్నాను తనకి, ఎందుకంటే యాక్చువల్గా మాకు కమ్యూనిటీలో వాళ్ళు ఎవ్రీ ఇయర్ పార్టీ ఇస్తూ ఉంటారనమాట, హాలోవీన్ పార్టీ అన్నట్టు. సో బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి ఏమీ పార్టీ ఇవ్వట్లేదు, ఓన్లీ కిడ్స్ని ఇన్వైట్ చేశారు, కిడ్స్కి క్యాండీస్ ఇస్తాము అనేసి. సో అందుకనేసి బయటకైతే ఆ విచ్ డ్రెస్ బ్రూమ్ స్టిక్తో అయితే వెళ్ళటం కుదరదు కదా. సో అందుకనేసి ఇంకొక ఏంజల్స్ టైపు నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో ఈ మిడ్డీ అయితే వేశాను కానీ అది అంత సూటబుల్గా అనిపించినట్లేదు నాకు. సో లుక్ బట్టి ఉంచుతాను, లేదంటే ఫైనల్గా అయితే తీసేస్తాను. సో బటర్ఫ్లైస్ అయితే ఆల్రెడీ ఉన్నాయన్నమాట. సో ఈ డ్రెస్కి అయితే ఈ విధంగా పెట్టేస్తున్నాను. నాకు ఎందుకు అది కలర్ అయితే కాంబినేషన్ సెట్ అయినట్టు అనిపించలేదు. సో అందుకే అయితే నేను షార్ట్ మిడ్డీ అయితే తీసేసాను.
పాపకైతే ఏంజల్ గెటప్ అయితే వేసేసాను. బాబుకైతే బ్యాట్మెన్ డ్రెస్ ఆల్రెడీ తీసేసుకున్నామండి. సో ఇదైతే డైరెక్ట్గా ఇంకా వాడికి ఏం రెడీ చేసేది ఏమి ఉండదు, డైరెక్ట్గా డ్రెస్ ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇదేమంటే మనకి కొంచెం బంప్స్ వచ్చినట్టు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో డైరెక్ట్గా నార్మల్గా వేసేసుకోవడమే. దీనికి ఒక ఫేస్ మాస్క్ కూడా ఉంటుంది. బట్ వీడు బాబు అయితే ఆడుతూ ఫేస్ మాస్క్ అయితే ఎక్కడో పెట్టేశాడు, కనిపించట్లేదు అనమాట, మిస్ చేసేసాడు. సో ఈ డ్రెస్ అయితే రెడీమేడ్ది ఈ విధంగా తీసేసుకున్నాము. యాక్చువల్గా పాపకు కూడా ఈ విధంగా ప్లాన్ చేసాం, కానీ తనకి ఆర్డర్ అయితే లేట్గా వస్తుంది అన్నట్టు. సో ఇక ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి నేను పాపకైతే ఈ విధంగానే రెడీ చేసేసాను అన్నమాట. బాబుదైతే సింపుల్గా డ్రెస్ వేసుకోవడమే, ఇక బ్యాట్మెన్ డ్రెస్ అయిపోయింది బాబుదైతే సింపుల్గా. ఎవ్రీ ఇయర్ అయితే ఈ విధంగా మనకి పిల్లలైతే డిఫరెంట్ హాలోవీన్ డ్రెస్సెస్ వేసుకుని డిఫరెంట్గా రెడీ అవుతూ ఉంటారు. రెడీ అవి హౌస్ ముందు పంప్కిన్ పెట్టుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. తర్వాత అందరింటికి వెళ్ళి క్యాండిల్స్ వాళ్ళు షేర్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తెచ్చుకోవడం, ఈ విధంగా వీళ్ళు కల్చర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో అదేవిధంగా మన పిల్లలు ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళు రెడీ అవుతే మన పిల్లలు కూడా నన్ను రెడీ చేయన్నట్టు వీళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. సో అందుకే ఇక వీళ్ళు కూడా హాలోవీన్ డ్రెస్సెస్ అయితే రెడీ అయిపోయారన్నమాట. చూసారు కదా, పాపదైతే నాకు 2 హాలోవీన్ గెటప్స్ బాగా నచ్చేసాయి. విచ్ అండ్ ఏంజల్ గెటప్ కూడా చాలా బాగుంది అనిపించింది. అనుకోకుండా అసలు పాపకైతే డ్రెస్ అయితే మేము బుక్ చేసాము, బట్ అదైతే వచ్చేది లేట్ ఉంది అన్నట్టు. సో ఇంట్లో ఉన్న వాటితోటే నేను ఈ విధంగా అరేంజ్ చేసేసాను, కానీ చాలా బాగా అయితే కుదిరింది అనిపించింది నాకైతే. సో వీళ్ళకైతే ఇద్దరికైతే హాలోవీన్ డ్రెస్సెస్ అయితే రెడీ చేయడం అయిపోయింది. ఫోటోషూట్ కూడా అయితే చాలా వరకు చేసేసానండి. సో ఇప్పుడైతే ఇక ఆల్రెడీ చెప్పాను కదా, మాకు ఎవ్రీ ఇయర్ కమ్యూనిటీలో హాలోవీన్ పార్టీ అంటూ చేస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ ఏమంటే కరోనా సిచ్యువేషన్ బాగాలేదు కదా, సో అందుకనేసి పార్టీ ఏం చేయట్లేదు. బట్ కిడ్స్కి మాత్రం ఇన్వైట్ చేశారు. వాళ్ళకి ఓన్లీ 1 by 1 మాస్క్ పెట్టుకుని కేర్ఫుల్గా రమ్మన్నారు. సో వాళ్ళకి ఓన్లీ క్యాండీస్ అండ్ బెలూన్స్ ఇస్తారన్నమాట. సో వాళ్ళు అందుకే అంత ఎక్సైటింగ్గా ఉన్నారనమాట. సో ఇప్పుడైతే మేము కమ్యూనిటీ హాల్ దగ్గరికి వెళ్తున్నాము క్యాండీస్ అండ్ బెలూన్స్ కలెక్ట్ చేసుకోవడానికి అన్నమాట. చెప్పా కదండి, ఈ హాలోవీన్ పిల్లలు ఈ విధంగా అందరు హౌసెస్ ముందు పంప్కిన్స్ పెట్టుకుంటూ ఉంటారనమాట. సో అదే చూపిస్తుంది పాప. కొందరు వైట్ అండ్ ఎల్లో ఈ విధంగా పంప్కిన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అది ఎవ్రీ
హౌస్ ముందు ఆ విధంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళైతే వెళ్తూ ఉన్నారనమాట. మధ్యలో వీళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు, ఒక బాబు. సో వాడిని కూడా తీసుకుని అందరూ అయితే రెడీ అయ్యి వెళ్తున్నారు. సో ఇక మాకు టర్నింగ్లో కనిపిస్తుంది కదండి. సో ఆ టర్నింగ్లోనే మాకు కమ్యూనిటీ ఆఫీస్ ఉంటుంది. సో అక్కడికైతే ఇప్పుడు మనం వెళ్ళేసి క్యాండీస్ అయితే పిల్లలు కలెక్ట్ చేసుకుని తెచ్చేసుకుంటారన్నమాట. చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నారు వీళ్ళు. యాక్చువల్గా ఇంకా పార్టీ చేస్తే ఇంకా అందరూ పిల్లలు డిఫరెంట్ గెటప్స్ వేసుకుని అందరూ ఒకేసారి గ్యాదర్ అవుతారు. అది ఇంకా చాలా ఫన్ ఉంటుందన్నమాట. బట్ ఇప్పుడు ఏమంటే ఒక కొంచెం టైంలో ఒక్కొక్కళ్ళు 1 by 1 విత్ మాస్క్తో వెళ్ళి కలెక్ట్ చేసుకుని రావాలన్నమాట. సో ఇంకా అందుకే వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇక ఎవరికి వాళ్ళు ఒక్కొక్క టైంలో వెళ్తున్నారు. సో ఇక కమ్యూనిటీ ఆఫీస్ అయితే వచ్చేసింది కదా. సో పాప కూడా మాస్క్ అయితే పెట్టేసుకుంటుంది ఇప్పుడు. లోపలికి అయితే వచ్చేసామండి. ఇక్కడ శానిటైజర్ అయితే పెట్టారు కదా. సో ఇది అయితే ఫస్ట్ అయితే వీళ్ళు శానిటైజ్ చేసేసుకుంటున్నారు హ్యాండ్స్ అన్నీ. సో యాక్చువల్గా చెప్పాను కదండి, ఇక్కడే చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా బిగ్ హాల్ అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ కమ్యూనిటీలో అందరినీ ఇన్వైట్ చేసి వీళ్ళు నైట్ పిజ్జా పార్టీ లాగా ఇస్తారన్నమాట. పిల్లలేమో డిఫరెంట్ గెటప్లు వేసుకుని వస్తారు. సో మ్యూజిక్ పెడతారు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట. చూడండి, ఆమె అయితే క్యాండీస్ అవి తీసుకొస్తుంది. సో అందుకే వాళ్ళు ఎగ్జైట్ అవుతూ ఉన్నారన్నమాట. చూడండి, క్యాండీస్ అండ్ బెలూన్స్ అయితే తెచ్చేసుకున్నారు వీళ్ళు. సో అవి వీళ్ళు చూసుకుంటూ ఉన్నారు పిల్లలు. బెలూన్స్ కూడా వాళ్ళకి బాగా నచ్చేసాయి. సో ఇప్పుడైతే వీళ్ళు రిటర్న్ అయితే వచ్చేస్తున్నారు. చూడండి, రోడ్ అంతా అయితే మనకి ఆకులు అయితే చూసారు కదా. యాక్చువల్గా మార్నింగ్ నుంచి అయితే చాలా గాలి ఉంది. సో మనకి ఎక్కువ గాలి ఉండడం వల్ల ఆకులన్నీ పడిపోయాయి. ప్లస్ కాసేపు ఎండ వస్తుంది, కాసేపు క్లౌడీ ఉంటుందన్నమాట. సో అందుకే రోడ్ అంతా అయితే ఈ విధంగా అయిపోయింది. చూడండి, పైన ఫ్లోర్లో కూడా మనకి అన్ని లీవ్స్ అంతా కనిపిస్తూ ఉన్నాయి కదా. వీళ్ళైతే పిల్లలైతే బాగా బెలూన్స్తో అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇలా ఈ విధంగా చూడండి, మనకి చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఏ విధంగా అవుతుందో. మార్నింగ్ నుంచి ఈ విధంగానే చాలా అయితే గాలి ఉందన్నమాట. సో దానివల్లే ఈ లీవ్స్ అన్నీ ఈ విధంగా పడిపోయినాయి. సో ఇక మనకి ఫాల్ కలర్స్ అయినా క్లోజ్ అయిపోతూ ఉంది కదా. చూడండి, వీళ్ళు ఇక్కడే చాలాసేపటి నుంచి అయితే ఆడుతూనే ఉన్నారు.
ఈ బెలూన్స్ అన్నీ పుచ్చుకుని వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారట. సో నేనైతే నో అని చెప్పేశాను. సో అందుకే వాళ్ళు ఇక స్టాప్ అయిపోయారన్నమాట. సో ఇక లోపలికైతే వచ్చేస్తున్నారు. చూసారు కదండి హ్యాలోవిన్ డ్రెస్సెస్ ఏ విధంగా నేను రెడీ చేశాను మా కిడ్స్ని. వాళ్ళ ఫోటోషూట్స్ అంతా మీకు కనుక నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఇక ఇది అయితే ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే పిల్లలందరూ ట్రిక్ అండ్ ట్రీట్ కోసం అనేది బాస్కెట్లు అయితే తీసుకుని వచ్చారన్నమాట. సో ఈ పిల్లలందరూ అయితే మా ఇంటికి వచ్చారన్నమాట. సో వాళ్ళు ఈ విధంగా చాక్లెట్స్ అన్నీ తీసుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి మా పాప వాళ్ళు వెళ్తారు. ఈ విధంగా ట్రిక్ అండ్ ట్రీట్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో అందుకే అయితే వీళ్ళంతా బాస్కెట్లు తీసుకుని అయితే వచ్చారు. చూడండి చాక్లెట్స్ అయితే ఒక్కొక్కరు బాస్కెట్లో ఏ విధంగా ఉన్నాయో. పాప అయితే ఇక బాస్కెట్ తీసుకుని తను కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. చూడండి తను కూడా బాస్కెట్ అయితే రెడీ చేసుకుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్తో తను కూడా వెళ్ళిపోతుందంట. సో ఈ మార్నింగ్ నుంచి అందరూ బిజీగా ఉంటారు కదా. సో ఇప్పుడు ఈవినింగ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అది కూడా మనకి కింద ఉన్న ఫ్రెండ్స్ బాగా తెలిసిన వాళ్ళు 2-3 హౌసెస్కి మాత్రమే అలౌ చేస్తున్నాను. సో ఇప్పుడైతే వాళ్ళు అక్కడికే వెళ్తున్నారన్నమాట. మా పాప వాళ్ళ ఫ్రెండ్ తను. సో వాళ్ళ హౌస్కి వెళ్ళి వచ్చేస్తానంటూ వెళ్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే మనకి హ్యాలోవిన్ డే అయితే ఈరోజు అయితే ఫుల్ పిల్లలు అయితే ఎంజాయ్ చేసేసారనమాట. సో ఈ విధంగా అయితే మా కిడ్స్ హ్యాలోవిన్ డే అయితే సెలబ్రేట్ చేసుకున్నారండి. వీళ్ళైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అందరికీ వెళ్ళి చాక్లెట్స్ అయితే తెచ్చేసుకున్నారు కదా. సో ఇప్పుడైతే వీళ్ళిద్దరు చూసుకుంటున్నారు ఎవరి క్యాండీస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నట్టు. సో నాకు ఇది కావాలి అది అన్నట్టు అయితే వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో పాప అయితే చూడండి ఇన్ని చాక్లెట్స్ తీసుకుని ఇంకా కావాలంటూ చేస్తూ ఉంది, అల్లరి చేస్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే ఫుల్ డే అయితే వీళ్ళు హ్యాలోవిన్ డేని అయితే బాగా ఎంజాయ్ చేసేసారన్నమాట.